కంగ్రాచులేషన్స్. గతంలో మీకు 217 ర్యాంక్ వచ్చింది. ఈసారి దాన్ని 100కు పైగా అంటే 104 ర్యాంక్ సాధించి చాలా మెరుగైన ఫలితాన్ని సాధించారు. మీ భవిష్యత్తులో ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ కావాలనే ఒక ఆశయాన్ని సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సివిల్స్ ఎలా రాయాలనిపించింది మీకు? రాయాలనే కోరిక ఎలా వచ్చింది? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ చేశారా? ఇన్స్పిరేషన్ అంటే అండి, సివిల్స్ రాయాలి అని ఒక ఆలోచన ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండేది. దానికి చాలా కారణాలు. అంటే ఇప్పుడు జనరల్గా మన మధ్యతరగతి కుటుంబాలలో దాదాపు అందరికీ ఆ ఆలోచన ఎప్పుడోసారి వచ్చే ఉంటుంది. సో అలానే నాకు వచ్చింది. దానికి తోడు ప్లస్ మా ఫాదర్ ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వడం వల్ల, కొంచెం ప్రతిరోజు ఈ రైతులతో ఇంటరాక్షన్ ఉండడం వల్ల, మా ఫాదర్ ఈ కలెక్టర్స్ని వాళ్ళని దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, రివ్యూ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. సో మనం ఎట్లా సమాజానికి ఎక్కువ సేవ చేయొచ్చు, ఇట్లాంటి ఫార్మర్స్, అట్లాంటి మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళకి మనం ఇంకా కలెక్టర్ అట్లాంటి పొజిషన్లో ఉంటే ఇంకా బాగా హెల్ప్ చేయొచ్చు, ఏం చేస్తే వాళ్ళ లైఫ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇట్లాంటి డిస్కషన్స్ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉండేవి. సో అందుకు ఎక్కడో మైండ్లో మనం కూడా అవ్వాలి అట్లా అని ఉండింది. కానీ కాంక్రీట్గా మాత్రం ఇటువైపు రాయాలి, ఎగ్జామ్ రాయాలని బీటెక్ అయిపోయినాకనే డిసైడ్ చేసుకొని ఇటువైపు రావడం జరిగింది. తర్వాత ఈ సివిల్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ రాయాలంటే ఏమేమి చదవాలి, ఎట్లా అనేది ఒక ప్రిపరేషన్ విధానం చెప్పండి సార్. సో మీరు అన్నట్టుగా ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ స్టేజ్ అండి ఎగ్జామ్లో. ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, ఒకటి CSAT పేపర్. జనరల్ స్టడీస్ అంటే మనం మెయిన్స్కి చదివే సిలబస్ ఏదైతే ఉంటుందో, అంటే లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ నుండే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి, అంటే డే టు డే న్యూస్ పేపర్లో వచ్చే ఈవెంట్స్. సో ఇవన్నీ కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. తర్వాత CSAT అని, దాంట్లో మన రీడింగ్ కాంప్రహెన్షన్, మన యాప్టిట్యూడ్ అంటే కొన్ని మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, కొన్ని రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అట్లాంటివి ఉంటాయి. సో ప్రిలిమ్స్కి సపరేట్గా అంటూ చేసేది చదివేది ఏముండదండి. మనం మెయిన్స్కి ఏదైతే చదువుతామో అదే ప్రిలిమ్స్కి కూడా యూజ్ అవుతుంది నాలెడ్జ్. కాకపోతే ప్రిలిమ్స్కి కొన్ని ఎక్కువ టెస్ట్స్ రాయడం, ప్రాక్టీస్ చేస్తే మనకి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఎలిమినేట్ చేయాలి, మనకి కొంచెమే నాలెడ్జ్ ఉన్నా కూడా రైట్ ఆన్సర్ వైపు ఎట్లా మూవ్ అవ్వాలి అనే లాంటి కొన్ని స్కిల్స్ మనకి మాక్ టెస్ట్ ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంది. డాఫ్ అంటే ఏంది అసలు? డాఫ్ అనేది ప్రిలిమ్స్ అప్లై చేసేటప్పుడు ఏముండదు, మెయిన్స్ అప్పుడు ఉంటుంది డాఫ్ 1, ఇంటర్వ్యూకి డాఫ్ 2 అని ఉంటుంది. డాఫ్ అంటే ఏం లేదు, బేసిక్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని డాఫ్ అంటాం. దాంట్లో మన బయోడేటా లాంటిది అది. అంటే మనం స్కూలింగ్ ఎక్కడ చేసినాం, మనం ఇంజనీరింగ్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి చేసాం, మన హాబీస్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి కాలేజ్ లెవెల్లో అక్కడిక్కడ, మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం, ఏ స్టేట్ నుంచి వచ్చినాం, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ మన గురించి ఉంటాయి. దాని యూజ్ ఎక్కువ ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంటుంది. ఇంటర్వ్యూలో జనరల్గా ఈ డాఫ్ అనేది వాళ్ళ ముందు ఉంటుంది, ఇంటర్వ్యూయర్స్ ముందు. సో ఇనేవే వాళ్ళ దగ్గర మన చరిత్ర ఉంటుంది అన్నట్టు. సో దాని నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ డాఫ్, కానీ ప్రిలిమ్స్కి ఏమి ఉండదు. అయితే మనకు ప్రధానంగా ఈ ప్రిలిమ్స్లో ఇప్పుడు మీరు 2 పేపర్లు ఉంటాయని చెప్పారు, జనరల్ స్టడీస్ అన్నారు, CSAT అన్నారు. అయితే జనరల్ స్టడీస్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి, ఎలా ఈ బుక్స్ ఏం చదవాలి ఒకసారి? జనరల్ స్టడీస్ మొత్తం ఒకటే పేపర్ అండి. దానికి బుక్స్ అంటే మనం మెయిన్స్కి ఏదైతే చదువుతామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీకి లక్ష్మీకాంత్ అని ఉంటుంది, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అని ఉంటుంది, ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ 2 కలిపి తమిళనాడు స్టేట్ బోర్డ్ వాళ్ళది ఒక బుక్, 11th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్, అది బాగుంటుంది. ఇంకా జాగ్రఫీకి NCERT 11th and 12th, ఇంకా PMF IAS అని అదొక పబ్లికేషన్, వాళ్ళ బుక్ ఒకటి బాగుంటుంది. ఎకానమీకి వివేక్ సింగ్ అని అతని బుక్ బాగుంటుంది. ఎన్విరాన్మెంట్కి వైశాలి ఆనంద్ మ్యామ్ అని ఆ మ్యామ్ బుక్ బాగుంటుంది. సో వీటన్నిటికీ తో పాటు కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ దొరుకుతాయి. లైక్ విజన్ IAS వాళ్ళు ప్రతిసారి ప్రిలిమ్స్ ముందు PT 365 అని ఇస్తారు. సో అవి కూడా ఒకసారి చదివి, ఇవన్నీ చదువుతూ ప్యారల్గా ఎగ్జామ్స్ మనం రాస్తుంటే, ఎగ్జామ్స్ ద్వారా కూడా చాలా కొత్త క్వశ్చన్స్, మిస్ అయిన టాపిక్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ బాగా ప్రాపర్గా అనలైజ్ చేస్తే అట్లా కూడా మనకి ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ అవుతాయి. ప్రిలిమ్స్లో బాగా మార్కులు సాధించాలంటే అంటే ఈ మార్క్స్ కూడా ఎక్కువ ఉపయోగం ఉంటాయి. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన లేదు,
ప్రిలిమ్స్లో బాగా మార్క్స్ వచ్చి కూడా లాభం లేదు. ప్రిలిమ్స్ కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో కట్ ఆఫ్ దాటితే అంతే, ఇంకా మనకి 200 వచ్చినా కూడా మ్యాటర్ అవ్వదు. అది అల్టిమేట్గా మన ర్యాంక్స్ వచ్చేవి మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి. కాబట్టి దీనికి పెద్ద ఎక్కువ మార్కులు అంటే అట్లని కూడా కాదు, ఎక్కువ మార్కులు లేదు కదా అని చెప్పి లైట్గా ఉండమని కూడా కాదు, ఎందుకంటే క్వాలిఫై అవ్వాలి కదా ఫస్ట్. సో ప్రిలిమ్స్ కూడా చాలా చాలా కష్టమైన ఎగ్జామ్. చాలా మంది మనకి చాలా కేసెస్లో ప్రిలిమ్స్ని జస్ట్ ఒక హాఫ్ మార్జిన్తో క్లియర్ అయ్యి ఫైనల్ లిస్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, టాప్ 10లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి ప్రిలిమ్స్ అనేది అంత ఈజీగా అయిపోతుంది అన్నట్టేం కాదు. సో దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత ఈ ప్రిలిమ్స్ దశ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ దశ ఉంటుంది కదా. ఈ మెయిన్స్ దశలో మనకు మెయిన్స్ దశలో ఉన్నటువంటి బుక్స్ చదువుతుంటే మనకు ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడతాయి. అంతే, బుక్స్ అనేవి ఒకటే ఉంటాయండి. అంటే మెయిన్స్ అనేది మెయిన్ ఎగ్జామ్, మనం మెయిన్స్కే చదువుతూ ఉంటాం. ఆ చదివిన దాంట్లో నుంచే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కూడా వర్తిస్తాయి. సో మెయిన్స్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, 2 ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. నాది పొలిటికల్ సైన్స్ కాబట్టి నాకు పొలిటికల్ సైన్స్, వేరే వాళ్ళది వేరే పేపర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 7 పేపర్స్ ఉంటాయి, ప్లస్ 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. అవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. మీకు ఈ 9 పేపర్స్ మొత్తం 9 పేపర్స్. ఈ 9 పేపర్స్లో ఎట్లా ఏ మార్క్స్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? అన్ని సేమ్ మార్క్స్ అండి. ప్రతి పేపర్ 250 మార్క్స్కే ఉంటుంది. ఎస్ఏ ఫస్ట్ పేపర్ ఎస్ఏ ఉంటుంది, తర్వాత GS 1, 2, 3, 4. GS 1లో వచ్చేసి హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ప్లస్ ఇండియన్ సొసైటీ, ప్లస్ జాగ్రఫీ. ఇవి GS 1లో ఉంటాయి. GS 2లో పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. GS 3కి వచ్చేసరికి ఎకానమీ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, థ్రెడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. GS 4కి వచ్చేసి ఎథిక్స్ పేపర్. అది తప్పిస్తే నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, మళ్ళీ ఆప్షనల్ సిలబస్ ప్రకారం అవి ఉంటాయి. ఆప్షన్ తర్వాత ఇంక ఇప్పుడు 4 ఈ 2 ఆప్షన్ 6 పోతే ఎస్ఏ ఫస్ట్ పేపర్. 7 పోతే మిగతా 2 లాంగ్వేజ్ పేపర్స్. అవి అంటే ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి, ఇంకొకటి ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అంటే కేవలం అది మనకి వచ్చా బేసిక్ భాష వచ్చా రాదా అని టెస్ట్ చేయడానికి, దా మార్క్స్ ఏం వెయిటేజ్ ఉండదు ఫైనల్ ఎగ్జామ్లో. కాకపోతే అది క్వాలిఫై అయితేనే మనం మిగతా 7 పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఆ లాంగ్వేజెస్ అంటున్నారు కదా, ఆ లాంగ్వేజెస్లో ఎట్లా ఉంటాయి ఆ పేపర్స్? ఒకటి ఇంగ్లీష్ అండి కంపల్సరీ. అంటే ఏముంటుంది, ఒక ఎస్సే రాయాల్సి వస్తుంది, ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇంకా కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి, కొన్ని అట్లాంటి గ్రామర్ కరెక్ట్ చేయడం అట్లాంటివి ఉంటుంది. సేమ్ తెలుగులో కూడా అంతే. తెలుగులో కూడా ఒక ఎస్ఏ వ్యాసం రాయాలి, ప్యాసేజ్ ఉంటుంది, దాని నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఇట్లా ఉంటుంది. ఇంగ్లీష్ లాగానే బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకే సార్. తర్వాత మనకు ప్రధానంగా ఈ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ 2 దశలు అయిపోయిన తర్వాత ఇంకా మనకు ఇంటర్వ్యూ దశ ఉంది కదా. ఈ ఇంటర్వ్యూ దశని మనం ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు DAF అనే దాని మీద మెయిన్ బేస్ చేసుకుని అడుగుతారా క్వశ్చన్స్, ఇంకా వేరే ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది? అంటే DAF మీద అడిగే అవకాశం ఉంది, కానీ DAF మీదనే జరగాలని లేదు. కొందరికి అసలు DAFలోకి వెళ్ళకుండా కంప్లీట్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూ అప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఎలక్టోరల్ బాండ్స్ అని ఇట్లాంటి కొన్ని న్యూస్లో ఉంటాయి. సో దాని మీద కూడా చాలా మందికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఇంకా కొన్నిసార్లు సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వ్యూ అట్లా జరిగింది. అంటే నేను ఆల్రెడీ IPSలో ఉన్నా కాబట్టి నాకు ఎక్కువ పోలీసింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినాను. DAFలోకి అసలు వాళ్ళు వెళ్ళలేదు, కరెంట్ అఫైర్స్లో కూడా వెళ్ళలేదు. సో అన్నీ అంటే సపోజ్ ఇట్లా నువ్వు ఒక జిల్లాకి SP, ఆ జిల్లాలో ఇట్లాంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లాంటి కొన్ని హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇచ్చి మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేది టెస్ట్ చేస్తారు. సో ఇట్లా జరగచ్చు ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఫిక్స్డ్గా ఇట్లనే జరుగుతుందని చెప్పేటట్టు ఉండదు, చాలా డైనమిక్ ఉంటుంది, చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. అయితే మెయిన్ ఈ ప్రిలిమ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ చదువుకోవడానికి ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు ఒక ప్రణాళిక పెట్టుకోవాల్సి వస్తుంటుంది? అంటే సంవత్సరాలు అంటే నా అంచనా ప్రకారం అట్లీస్ట్ ఒక 1 full year అయితే పెట్టాలి. అంటే ఒక సిలబస్ మొత్తం ప్రాపర్గా చదవాలి అంటే సో అట్లీస్ట్ 1 full year ఆఫ్ ప్రిపరేషన్ కావాలి ఈ ఎగ్జామ్కి. దాని తర్వాత ఇంకా డిపెండింగ్ ఆన్ మన అప్రోచ్ కానీ మన స్ట్రాటజీ కానీ దాని ప్రకారం ఇంకా కొందరికి ఎక్కువ టైం పడుతుంది, కొందరికి తక్కువ టైం పడుతుంది.
అందరూ చాలా మంది కోచింగ్ అనేది కంపల్సరీగా పోతూ ఉంటారు. కొంతమంది ఒకరిద్దరే తక్కువ మంది మేము కోచింగ్ పోలేదు, సొంతంగా చదివినాము అట్లా వచ్చింది కొంతమంది చెప్తుంటారు. ఇది ఏది కరెక్ట్ అంటారు? కోచింగ్ పోవడమే కరెక్ట్ అంటారా? కోచింగ్ అనేది ఒకసారి పోయి తర్వాత చదువుకుంటే బెటర్ అంటారా? అంటే అండి ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ సీన్ అనేది చాలా మారింది. అంటే కోచింగ్ అనేది ఒకప్పుడు ఉండే, ఒక 10-15 years బ్యాక్, 20 years బ్యాక్ ఖచ్చితంగా యూపీఎస్సీ కొట్టాలి అంటే ఢిల్లీకి వెళ్ళాల్సిందే, కోచింగ్ తీసుకోవాల్సిందే అన్నట్టుండే. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. అసలు ఇప్పుడు మీరు ఏ టాపర్ని, ఒక 100లో 90 మంది నాకు తెలిసి కోచింగ్ వెళ్ళని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఏదైనా మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది. మెటీరియల్ కావాలని ఏదైనా ఒక డౌట్ ఉంది అనుకోండి, కాన్సెప్ట్ని, దాన్ని వెంటనే మనం గూగుల్ చేయొచ్చు. గూగుల్ చేస్తే మనకు అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది. సో ఈ రోజులలో, ఇంటర్నెట్ ఉన్న ఈ రోజులలో కోచింగ్ అనేది దాని యొక్క యూటిలిటీ అంతగా లేదు. సో ప్రశాంతంగా మనకి ఇంట్లో ఏం డిస్టర్బెన్స్ లేకపోతే మనం ఇంట్లోనే కూర్చొని చదవచ్చు. ప్రధానంగా ఈ టెస్ట్ సిరీస్ అంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి? టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా యాక్చువల్ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి. సివిల్ సర్వీసెస్ కూడా అంతే. సో ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. మెయిన్స్కి కూడా మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ రాస్తూ. దాని ద్వారానే మన స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఫైనల్ ఎగ్జామ్లో మనం ప్రాపర్గా పేపర్ ఫినిష్ చేయగలుగుతాం, మనం అనుకున్నట్టు మనం ఆన్సర్స్ రాయగలుగుతాం. సో అందుకు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది హ్యాండ్ రైటింగ్ కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రైటింగ్ ఏ విధంగా రాస్తే బాగుంటుంది? అంటే నాకు తెలుసండి, యూపీఎస్సీ అనేది ఇట్లాంటి చిన్న చిన్న వాటిని అంతగా పట్టించుకోదు. అంటే ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి కూడా తెలుసు, అందరూ ఆనిముత్యాల రాయాలని ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. సో మనం చాలామంది టాపర్స్ వాళ్ళ మాక్ ఆన్సర్ కాపీస్ చూస్తే ఇట్లనే ఉంటాయి, అర్థం కాదు మనకి. సో రైటింగ్ అనేది అసలు ఇష్యూయే కాదండి. మనం అట్లీస్ట్ వర్డ్స్ మనం చదవగలిగితే చాలా నీట్గా ఉండాలి, పేపరు డెకరేషన్ చేయాలన్నట్టు ఏమీ లేదు. జస్ట్ చదివే వాళ్ళకి మనం రాసిన పదాలు అర్థమైతే సరిపోతుంది. సో ఇంకా అంతకు మించి దాని మీద అనవసరమైన ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి సార్, లాస్ట్కి మాక్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది సార్. మాక్ ఇంటర్వ్యూ చాలా మంది చూస్తుంటాం, కనీసం 10 మంది, 20, 30, 40 అట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. అవన్నీ దానివల్ల అంటే ఇంటర్వ్యూకి ఒక భయం పోవడం కోసమైనా దానివల్ల చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల. అంటే మాక్ ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే అండి, ఒకటి మనం లైఫ్లో ఎప్పుడు ఏం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు అన్నప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఒక 3-4 అటెండ్ అయితే ఆ భయం, మీరు అన్నట్టు ఆ భయం పోతుంది, కొంచెం ఫ్రీగా మాట్లాడతాం. నాకు తెలిసి దానికి మించి అండి మాక్ ఇంటర్వ్యూస్ పెద్ద యూటిలిటీ లేదు. నేను ఈసారి అసలు ఏం మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఒక 2-3 ఇచ్చుంటాను, కానీ అవి నాకేం పెద్ద యూజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మాక్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసే విధానం ముందు మన ఫైనల్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ జరిగే విధానంలో చాలా తేడా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళు ఏదో మనల్ని భయపెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూ అలా ఉండదు. ఫైనల్ ఇంటర్వ్యూ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో, ప్లస్ అక్కడ ఒక కెమెరా ఉంది మనల్ని రికార్డ్ చేస్తుందనే ఫీలింగ్ ఉండదు మనకి. మాక్ ఇంటర్వ్యూస్లో కెమెరా ఉంటుంది మనల్ని రికార్డ్ చేయడానికి. సో యాక్చువల్ ఇంటర్వ్యూ చాలా న్యాచురల్గా, చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది. ఓకే సార్, మీకు ఒక టోటల్గా మీరు ఈ సక్సెస్ సాధించడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? సో నాకు ఫస్ట్ 3rd అటెంప్ట్లో 217 ర్యాంక్ వచ్చింది. దాని ద్వారా నేను ఐపీఎస్లో అలాట్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నాను. ఇప్పుడు ఇది నా 4th అటెంప్ట్లో నాకు 104 ర్యాంక్ వచ్చింది. మొత్తం టోటల్గా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? ఎవరికి అంటే రిజర్వేషన్ల వైజ్గా ఉంటాయా, ఎలా ఉంటాయి అటెంప్ట్స్? జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఓబీసీ వాళ్ళకి 9 ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి అటెంప్ట్స్లో లిమిట్ లేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఏజ్ కూడా ఉంటుంది, నాకు తెలిసి 31-32 ఉంది జనరల్ కేటగిరీకి. ఓబీసీకి నాకు తెలిసి ఇంకా కొంచెం ఎక్కువ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి లిమిట్ ఉందో లేదో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ముందు మంచి సివిల్స్ కలెక్టర్ ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఒకసారి అభినందనలు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్, మీ బాబు సివిల్స్ సాధించడంలో ఇప్పుడు 2 అటెంప్ట్లు 3 అటెంప్ట్లో లాస్ట్ టైం 2217 వచ్చింది, ఈసారి 104 వచ్చింది కదా. ఇది రావడానికి మీరు ఇన్స్పిరేషన్ ఏమి ఇచ్చారు? నేను పెద్దగా మా బాబుకి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇంకా వాడే చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంటే. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ
అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండే. అంటే ఉదాహరణకు నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, లేదా అప్పట్లో కొన్ని ఈ గౌతమ్ మోడల్ అని, లేదా నారాయణం ఇట్లాంటి కోచింగ్ ఇక్కడ ఎవరు టెస్ట్ పెట్టినా కూడా జనరల్ వాడు రాసే అలవాటు ఉంటుండే వాళ్ళకి. రాష్ట్ర ప్రతి దాంట్లో కూడా కొన్నిట్ల ఫస్ట్ ర్యాంక్, కొన్నిట్ల సెకండ్ ర్యాంక్ అట్లా వస్తుండే. నవోదయలో వచ్చింది మనకి అప్పుడు, సైనిక్ స్కూల్లో కూడా వచ్చింది మనకి. తర్వాత మేము జగిత్యాల చదువుకున్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ పెట్టిందంటే కూడా ఇప్పటికి వస్తుండే. అప్పుడు నాకు అర్థమయ్యేది అన్నట్టు ఇంకొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉంది అని. సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని కొంత మనం డిస్కరేజ్ చేయకుండా ఆ లైన్లోనే కొంత మనం ప్రమోట్ చేస్తుంటాం. కానీ బట్ చదువుకోవడం అంతా కూడా వాళ్ళ ఓన్గానే, మనం పెద్ద చెప్పింది లేదని. అంటే ఫస్ట్ ఏది ఏం చదివిండే? ఐఐటి? అంటే వాడు ఫస్ట్ నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కూడా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్లో చేసిండ్రు. పెద్దోడికి చిన్నకి మధ్యన ఏజ్ డిఫరెన్స్ 1.5 years. పెద్దోడు ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత వీడు కూడా అలా చేయండు. పెద్దోడికి వాడు కొంచెం టెక్నికల్ ఇంట్రెస్ట్ వాడికి, వాడు ఎంఎస్ వరకు చేసుకెళ్ళి అక్కడ చేసి వాడు తర్వాత యాపిల్లో జాయిన్ అయ్యిండు. వీడికి ఏంటంటే ఈ సర్వీస్ అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా అర్థమవుతుండే. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఏదో కొంత చేయాలి, కొంచెం సొసైటీ సోషల్ కాజెస్ అంటే మామూలుగా ఈ ప్లాస్టిక్ మీదనని, లేకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల లోపల ఈ రైతులకు గురించి అట్లా డిస్కస్ చేసేటోడు. కొంత సోషల్ అవేర్నెస్ ఉంటుండే మనకి, అది నాకు కొంచెం అర్థమవుతుండే. సో ఆ రకంగా వీడు అంటే మామూలుగా జనరల్గా ఐఐటి చేసిన పిల్లలకి తర్వాత మినిమం ఉద్యోగాలు వస్తాయి కదా, వాళ్ళకి ప్యాకేజీ ఇట్లా కొంచెం బాగానే ఉంటాయి. జనరల్గా 20-30 లక్షల వరకు జనరల్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్ టు థింక్ అబౌట్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నట్టు వాడు. సో నేను కూడా దాన్ని ఎప్పుడూ అట్లా కాదు ఈ ఉద్యోగం చేయాలని అనలేదు. మనకు ఇంట్రెస్ట్ ప్రకారంగానే వాడు సోషల్ సర్వీస్ దానికి సంబంధించి దీంట్లో చేయండి, దీనికి లైన్గా ప్రిపేర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ 3 అటెంప్ట్లు 4 అటెంప్ట్లు జరిగినాయి కదా, ఈ 3 అటెంప్ట్లో మొదటి అటెంప్ట్ అప్పుడు ఏమన్నా అంటే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కదా, అప్పుడు ఏమన్నా కొంచెం డిస్కరేజ్ కావడం లాంటివి జరిగితే మీరు ఏమన్నా? జనరల్గా వాడు డిసప్పాయింట్ అయ్యే టైప్ కాదు వాడు, వాడి మీద వాడికి నమ్మకం ఎక్కువనే. అంటే వాళ్ళు జనరల్గా వీళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సోషల్ స్టడీస్ కొంచెం అంత ఎక్కువ ప్రిపేర్ అయి ఉండరు కాలేజ్ అకాడమిక్ బీటెక్లో ఉన్నప్పుడు. సో ఇమీడియట్గా బీటెక్ కాగానే రాసింది వాడు ఫస్ట్ అటెంప్ట్. సో అట్లా కొంత ఇబ్బంది అయి ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చింది మనకి, ఎప్పటికి ప్రిలిమ్స్ వస్తుండే మెయిన్స్ రాసేటాడు మనకి ఆల్ ద టైమ్ ఈ క్లియర్ ద ప్రిలిమ్స్. వాడు ఎప్పుడు డిసప్పాయింట్ ఏం కాలేదు. కాకపోతే వానికి వాడే మోటివేట్ చేసుకొని కొంత ఈ యూట్యూబ్లో లేకపోతే సక్సెస్ పీపుల్ అయిన వాళ్ళ వీడియోస్ చూడడం, లేకపోతే కొందరు సీనియర్స్ ఇట్లా అడగడం, అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నాడు. బట్ ఐ నెవర్ సా దట్ హీఈస్ సమ్ డిసప్పాయింటెడ్. ఆల్వేస్ హీ వాజ్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్, తనకు మోటివేట్ చేసుకుంటాడు. యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా దాన్ని ఎప్పుడు ఎండార్స్ చేసినాము అంతే. అదేమి అంటే ఇది ఒక పెద్ద ప్రణాళిక కదా, ఇట్లాంటి ప్రణాళికకు మనం కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడకుండా నేను ఇప్పటి నుంచే సంపాదించాలి అనే వాళ్ళ కోరిక దాన్ని సర్దుమని ఇలా చూసుకొని చదవడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మీరు ఎలా చేసి? ఎప్పుడైనా కూడా నా దృష్టిలో ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, చదువు ప్రయారిటీ మనకి సంపాదించడం కంటే కూడా. అంటే సంపాదన ప్రయారిటీ కాదు అని కాదు, కానీ ఫస్ట్ మనం చదివేంత వరకు, మన వయసు ఎంతవరకు అయితే చదవాలని కోరుకుందో అంతవరకు చదువుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత మనం సంపాదించడం గురించి ఆలోచించాలి. కానీ ఫస్ట్ చదువుకునే వయసు లోపల సంపాదించడం మొదలు పెడితే తర్వాత మనం పర్సనాలిటీ మనకు అంత ఎదగదు మనకు. కాబట్టి సో వాడికి చదువుకోవాలని ఉంది, మంచి కోర్స్, మంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇట్స్ ఏ హైలీ ప్రెస్టీజియస్ సర్వీస్ అది. సో ఫస్ట్ లెట్ హిమ్ ట్రై, అదే బెస్ట్ కదా అని నేను ఎన్నడూ కూడా ఫైనాన్షియల్గా అది కన్స్టెంట్ వాడు ఫీల్ అవ్వలేదు. నేను కూడా అట్లా మేము బాగా ఉన్నోళ్ళమని ఏం కాదు, కానీ బట్ వానికి సంబంధించిన అవసరాలు తీర్చేంత నాకు ఉంది. సో ఆ రకంగా నేను వాడు కూడా ఆలోచించలేదు, నేను కూడా ఆ విషయంలో ఆలోచించలేదు. మనకు మంచి చదువుకోవాలి, మంచి క్వాలిఫైడ్ అయి ఉండాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, పిల్లగాళ్ళు ఆ రంగాలలో ఉండే హైయెస్ట్ కోర్స్ని చదవాలి వాళ్ళు. ఇంజనీరింగ్ అయితే ఐఐటి చేయాలి, మెడిసిన్ అయితే ఐఐఎం, ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ ఇట్లాంటివి చదువుకోవాలి. చదువుకుంటే మంచి ఎదుగుతారు, పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తారు, సమాజాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తారు, వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేయగలరు. సో ఆ కాంపిటెన్స్ వాళ్ళకు ఉండాలి అనేది నా ఇంట్రెస్ట్. దాని తర్వాత డబ్బులు ఎట్లా సరే వాళ్ళ సంపాదించుకుంటారు.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్.